అనారోగ్య సమస్యల్లో చాలామంది ఇప్పుడు ఎలా ఉంటుందంటే సహజమైన అనారోగ్య సమస్యలమ్మ. అంటే ఏదైనా వాతావరణంలో వైరల్ వచ్చినప్పుడు వాస్తు ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి. వాస్తు మంచిగా ఉన్న వాళ్ళకి కూడా లేని వాళ్ళకు వస్తాయి. ఇక్కడ మీరు ఒకటి బాగా ఆలోచన చేయండి అమ్మ. వాస్తు లేని వాళ్ళకేమో 1,00,000 రూపాయలతో ఆ జబ్బు నయమవుతుంది, వాస్తు ఉన్న వాళ్ళకు 100 రూపాయలతో నయమవుతుంది. ఇది ట్రూ అమ్మా, ఇది నేను ప్రాక్టికల్ చూశాను. వాస్తు ఉన్న వాళ్ళకి 100, 200, 1000 రూపాయలతో అయిపోతుందమ్మా. వాస్తు లేని వాళ్ళకి 1,00,000 రూపాయలు, 2 లక్షల హాస్పిటల్లో. నేను ఒక దగ్గర వెళ్ళాను, వాళ్ళకు వాస్తవానికి అమ్మ నైరుతి ఒక వీధి పోటు ఉన్నది, నైరుతి వీధి పోటు ఉందమ్మా. ఆ వీధి పోటీతో పాపం వాళ్ళు హాస్పిటల్ ఒకరి తర్వాత ఒకరమ్మ హాస్పిటల్ డబ్బులు పెట్టి ఉన్న పొలము, డబ్బులు, ప్లాట్స్ అన్నీ అమ్మేసుకున్నారమ్మా కుటుంబ సభ్యులకి. అదేవిధంగా వాస్తు బాగున్న వాళ్ళకు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా, కానీ వాళ్ళు సూక్ష్మంగానే వెళ్ళిపోతుంది, అసలు వాళ్ళ ట్రీట్మెంట్ అనేది ఉండదు. ఒకవేళ మేజర్గా జాతక ప్రవాహంలో పెద్ద దోషాలు, అనారోగ్య సమస్యలు కలిగించే కొన్ని గ్రహాలు ఉంటాయమ్మా. జ్యోతిష్ నిపుణులకు బాగా తెలుసు అది. అలాంటి వాళ్ళకు కూడా వాస్తు ప్రకారం ఉంటే ఈ గృహం ఏం చేస్తుంది, ఎమ్మటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోమని ఒక మంచి ఆలోచన ఇస్తుంది, చేసుకుంటాడు, అది హెల్ప్ అవుతుంది. చూడండమ్మా, అంటే గృహము ఇచ్చే ప్రకంపనాలు మంచి ఆలోచనని ఇస్తాయి మనకు. అందుకే ఇందాక మనం కట్ చేసాము, యుక్త వయసులో పిల్లల వలన ఇవాళ ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు ప్రకంపనాలను ఎందుకు వాళ్ళకు అలా ఇబ్బంది చేస్తున్నాయి, అక్కడ ఉన్న వైబ్రేషన్స్ అని నేను చెప్పాను ఇందాక. చూడమ్మా, ఒక ఇంట్లో కూర్చుంటే చక్కగా పూజ చేసుకోవాలి, మంచి ఉద్యోగం చేసుకోవాలి, బాగా చదువుకోవాలి, పైకి రావాలని మంచి ఆలోచనని ఇల్లు కలిగిస్తుందమ్మా. ఎందుకంటే ప్రతి మనిషి అత్యధిక సమయం గృహంలోనే గడుపుతాడు, అంతే కదమ్మా. ప్రతి ఒక్కరు ఆలోచన ఏమని కోరుకుంటారమ్మా, మంచి విజయం సాధించాలని కోరుకుంటారు. కష్టాలు, నష్టాలు, దుఃఖం రావాలని ఎవరు కోరుకోరు. కానీ ఆ గృహం ఏం చేస్తుందంటే అంటే ఆ ఆలోచనని అలా కలగజేస్తుంది. చెడు ఆలోచన కలగజేసినప్పుడు మనకు చెడు ఆలోచనలు వస్తుంటాయమ్మా. మంచి ఆలోచన ప్రేరణ చేసింది అనుకో గృహం అమ్మ, మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు వస్తాయంటే ఆ కుటుంబంలో అందరు మనుషులంతా ఉంటారు. అందుకనమ్మా వాస్తులో ఈ వాస్తు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా యుక్త వయసులో పిల్లలు చెడిపోతున్నారు.